హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈ ఎండలకు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. హైదరాబాద్లో ఎండలు విపరీతం. అయితే నేను బాబు ఇంటి నుంచి మా ఓన్ హౌస్కి అయితే వచ్చాను. చెట్టుకి చాలా కాయలు, రోడ్డు మీదే కదా మామిడికాయలు, మామిడి చెట్టు రోడ్డు మీద ఉంది కాబట్టి చాలా మటుకు కోసేశారు. అయితే కొంచెం పెద్ద పెద్ద కాయలు, పైన కాయలు ఒక 10-12 కాయలు దింపించి తొక్కుడు పచ్చడిలా పెట్టుకుందాం అంటే ఆవకాయ మాగాయ పెట్టి అవి ఊరేదాకా ఈ తొక్కుడు పచ్చడి మనం తినడానికి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ కాదండి, వేడి వేడి అన్నం కానీ, చద్దన్నంలో కానీ, తర్వాణి అన్నం కానీ ఈ తొక్కుడు పచ్చడి నంచుకు తింటే ఆహా భలే ఉంటుంది. నేను కూర్చొని మొత్తం అంతా కూడా కాయంతా తుడుచుకొని శుభ్రంగా పైన తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా, ఎందుకంటే నాకు అలవాటైన కత్తి కానీ చాకు ఇవన్నీ బాబింటికి ఏకంగా నేను పట్టుకెళ్ళిపోయాను. అయితే ఇల్లు క్లీన్ చేసుకోవడానికని వచ్చి మామిడికాయలు చూసి అయ్యో ఇవి కూడా ఉండవు, మన చెట్టు కాయ మనం పండు తిన్నా కాయ తిన్నా ఏదైనా సరే మనకు ఉంటుంది, అతృప్తి అయినది ఉంటుంది కదా, అందుకు ఇలా పచ్చడిలా పెట్టుకుందామని నేను మా వారు కూర్చొని మాకు వచ్చినట్టు ఆ దొరికిన కత్తులతోనే జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసాను. అయితే మా అమ్మ పద్ధతి ఏంటంటే ఇలా ముక్కలు కట్ చేసింది ఎండలో చీర పరిచేసి మొత్తం అంతా పొద్దుటి నుంచి మధ్యాహ్నం ఎండ దాకా ఒడిలిన దాకా ఉంచి అప్పుడు మేము తొక్కుకుంటాం. కానీ ఇప్పుడు నేను ఇద్దరం కదా, ఇన్ని కాయలు తరగడం కష్టం, ఎండ అయితే వెళ్ళిపోతుందని ఉప్పులో పోసేస్తున్నాను అనమాట. అంటే ఆ ముక్కలకి తగ్గ ఉప్పు మాట. ఇప్పుడు ఆ ముక్కలన్నిటికీ నాకు ఒక 2-3 గ్లాసులు ఉప్పు అయితే పట్టింది. అది పసుపు ఉప్పు వేసుకుంటూ పొరలు పొరలుగా చక్కగా ఈ డబ్బాలో అయితే ఈ ముక్కలన్నిటినీ కలుపుకొని 2 రాత్రులు ఉంటే ఏంటంటే ముక్క చక్కగా మగ్గుతుంది అన్నమాట. కొంచెం ముక్కలు వేయడం, మళ్ళీ పసుపు వేసుకొని ఉప్పు వేసుకోవడం, అలా కొంచెం ముక్కలు పసుపు ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత మనం మొత్తం ఉప్పు అంతా చేతిలోకి తీసుకొని వేసి పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి. బాగా ముక్క ఉప్పు పసుపుతో బాగా నలిపినప్పుడు చక్కగా రసం అయితే దిగిపోతుందండి. కలుపుతున్న కొద్దీ రసం వస్తుంది. ఆ రసం మనం ఉప్పు సరిపోయింది లేనిది అన్నది ఒకసారి చేతిలోకి తీసుకొని రసం చూస్తే మన నోటికి ఉప్పు తగిలింది అంటే, ఎందుకంటే ఈ బంగినపిల్లికాయ కూడా కాయ గట్టి వలన పులుపు అయితే ఉందండి. అలాగా ఆ పులుపుకి ఆ నోట్లో ఆ రసం పోసుకొని సరిపోయింది అనుకున్నప్పుడు దానిని మూత పెట్టేసి ఈవేళ వేశాను అనుకుంటే పొద్దున మధ్యాహ్నం రేపు ఎల్లుండి పొద్దుటికి తీసేయచ్చు అన్నమాట. ఈవేళ రాత్రి రేపు రాత్రి ఎల్లుండి తీసేయడం. అంటే తీసేసి ఏం చేయాలి, నేనేం చేశానంటే ఒక్కసారి మిక్సీలో కచ్చా పచ్చా చర్క్ అనిపిస్తాను అన్నమాట. మా అమ్మ పద్ధతి ఏంటి, ఈ ముక్కలన్నీ చక్కగా ఎండలో చీర పరిచేసి వేసేసి సాయంత్రం దాకా ఉండి అప్పుడు రోట్లో తొక్కుతారు. కానీ మరి మాకు ఎండ టైంలో నేను తరుక్కోలేను కాబట్టి ఇలా మిక్సీలో చిన్నగా ఒకసారి జర్కిచ్చి ఇలాగంతా కూడా ప్లేట్లోకి తీసుకొని 2 ప్లేట్లు సర్దుకొని చక్కగా ఎండలో పెట్టుకోవాలి. ఈ ఊట కూడా ఒక్కసారి ఎండ చూపించామనుకోండి ఇంకేం చలివాసన అది రాకుండా ఉంటుంది. ఇలాగ మొత్తం నేను ఈ మిక్సీలో అయితే తిప్పుకున్నానండి. దీన్ని ఇప్పుడు 2 ప్లేట్లలోకి పరిచి పెట్టుకొని చక్కగా ఎండ చూపించుకోవాలి. ఏంటంటే అందులో ఉన్న ఆ తడి అంతా కూడా పోయి మనకి తెలిసిపోతుంది, ఎండిన విధానం తెలుస్తుంది. ఈ బేసన్లోకి నేను ఈ ఓటంతా వేసుకున్నాను. ఆ మాత్రం తొక్కుడు పచ్చడికి ఓటు వచ్చింది, లేదంటే ఎక్కువ నూనె పట్టేస్తుందండి. అసలే 415 రూపాయలు ఉంది పప్పు నూనె. పల్లి నూనె కాదు మేము వేసేది, చక్కగా నూపప్పు నూనె, ఏస్ బ్రాండ్ పప్పు నూనె వేస్తాను కదా, అందుకు రేటు చాలా ఉంది. ఇలాగా శుభ్రంగా మనం ఎండ చూపించుకోవాలి. అలా చూపించే కొద్దీ 2 ఎండలకి చూసారా ఎలా వడిలిపోయిందో మొత్తం. ఇలా వడిలిపోయిన దాన్ని మనం ఒకరోజు వెంటనే నేను చేయను, అలా ఉంచేస్తా. ఎందుకంటే అందులో వేడి ఏమైనా ఉన్నా చేసినా మళ్ళీ కష్టం కదా. అలాగా అందుకు మొత్తం చూసారా వడిలిపోయినట్టు అయిపోయింది. రసం కూడా తగ్గింది కదా. ఇప్పుడు మనం ఇంకా కలుపుకుందాం రండి. తొక్కుడు పచ్చడి ఎలా కలుపుతాను, నేను ఏజ్ బ్రాండ్ పప్పు నూనె తీసుకొని ఇంగు నూనె అయితే తీసుకున్నాను. ఇది కొంచెం పొగలు వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి. పొగలు వచ్చాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మరీ వేడి మీద అయితే మీరు ఇంగు వేసుకున్నారనుకోండి మాడు వాసనలా వస్తుంది. కొంచెం ఆ పొగలు తగ్గి కొంచెం వేడి ఉన్నప్పుడే మనం నూనెలో ఇంగు వేసి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టకండి, ఆవిరికి నీరు చేరుతుంది. ఇప్పుడు ఆవాలు మెంతులు ఎక్కువ, ఆవాలు ఒక చిటికెడు అంటే ఒక చిన్న స్పూను, ఇవన్నీ చిటపట్లాడాక ఆవాలు అలాగే
మెంతులు చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె చల్లబడింది కాబట్టి నేను అందులో మరీ గోరువెచ్చగా చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, దీన్ని పౌడర్ చేసుకొని దీన్ని కొంచెం జల్లించుకోండి. ఎందుకంటే నా అసలైన మిక్సీ గ్రైండరు బాబు దగ్గర ఉంది, అక్కడ పట్టుకెళ్ళిపోయాను మొత్తం సామాన్. ఇక్కడ ఏదో ఫామ్ హౌస్లో ఉన్నట్టు ఉన్నాం అంతే, అక్కడ సామాన్తో. ఇప్పుడు చూసారా, ఇదంతా ఊట కొంచెం తరిగింది, ఎంత తరిగిందో చూశారు కదా, మీకు ఆ అంచు తెలుస్తోందిగా. అలాగే చక్కగా మనకి తొక్కుడు పచ్చడి కూడా ఎండింది. ఇప్పుడు 3 మ్యాంగోస్ కారం తీసుకున్నాను, ఇంగు నూనె పక్కన పెట్టుకున్నాను, అలాగే మెంతిగుండ అది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రండి కలిపేసుకుందాం కూర్చొని చక్కగా. కారం అయితే నాకు 2-3 గ్లాసులు ఉప్పు పట్టింది కాబట్టి దానికి తగ్గట్టే కారం కూడా వేసుకోవాలి. పుల్లకాయ కాదు కాబట్టి మరీ పులుపు అంటే ఉంది, పులుపు లేదని చెప్పను. అయితే మా అమ్మ వాళ్ళు తొక్కుడు పచ్చడికి బెల్లం కొంచెం వేస్తారు, కానీ నేను బంగినపిల్లికాయ పెట్టుకున్నాను కాబట్టి ఇంకా బెల్లం వేయలేదు. 1 స్పూనున్నర మెంతిగుండ అయితే వేసుకొని కలుపుకొని మన నోటికి తింటున్నప్పుడు ఆ మెంతిగుండ ఫ్లేవర్ తగిలాక సరిపోతే సరే, లేదు అంటే అప్పుడు వేసుకోండి. ఇప్పుడు మొత్తం కారం మెంతిగుండ అంతా ఈ ముక్కలకు పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలిపి ఈ ఊట కూడా జల్లెల్లో వేసుకోండి. జల్లెల్లో వేసుకొని చక్కగా రసం అంతా మా వారిని పట్టుకోమన్నాను. ఎందుకంటే కోడలు కానీ మనవాళ్ళు ఉంటే వీడియో తీస్తారు, మా వారు నాకు అలాంటి వీడియోలు అవన్నీ చెప్పకన్నారు. అందుకు పోనీ అదైనా జల్లి అయినా పట్టుకోండి, నేను వీడియో తీసుకుంటాను అని స్టాండ్లు 2 కూడా అక్కడే వదిలేసి ఈ ఫామ్ హౌస్కి అయితే వచ్చాను. ఏదో నా తంటాలు పడుతూ మీకు చూపిద్దామని ఉద్దేశంతో ఇలా అయితే వీడియో తీశాను. మొత్తం రసం అంతా కూడా ఇందులో వేసి కలిపేసుకోండి. ఇప్పుడు తడిసిందండి, ఆ రసంతో ఈ తొక్కుడు పచ్చడి చక్కగా కలిసింది. ఇప్పుడు మనం ఇంగు నూనె కలుపుకున్నాం కదా, అది కూడా మరి పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా చక్కగా బొరుగులా చేసుకొని ఈ నూనె మొత్తం ఇంగు కలిసినట్టు అంతా కలిపి వేసుకోండి. కానీ ఇలాంటి నూనె ఈ గిన్నెతో ఎంత నూనె అయితే పోసానో అంత నూనె మళ్ళీ పట్టిందండి నాకు. ఇదంతా పైనుంచి కింద నుంచి చక్కగా కలుపుకోండి. అబ్బా, నోట్లో నాకు కలుపుతున్నంతసేపు నోట్లో నీరు ఊరింది. వేడివేడి అన్నంలో ఇలా కలుపుకు తిన్నామంటే ఇంకేం అక్కర్లేదు. ఇలా తొక్కుడు పచ్చడి కలుపుకొని దాంట్లో ఒక మామిడి పండు రసం పిండుకు తింటే అబ్బా భలే ఉంటుంది. మా వారైతే అలాంటివే తింటారు. ఇదండి మా వారికి కొంచెం టేస్ట్ చూపిస్తున్నాను. కారం ఉప్పు పులుపు సరిపోయిందా లేదా చూడమంటే నాకే ఇవన్నీ పెడతావా అని తిడుతున్నారు. పిల్లలు ఉంటే సరే కదా, బాగుందన్నారు. నేను కూడా వేసుకొని కారం చర్రమని తగిలింది, పులుపు నోటికి తగిలింది, ఉప్పు తగిలింది, సూపర్ ఉంది. ఇదండి శ్రీనివాసం నుంచి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక 3 నెలలు ఉంటే తినచ్చు. కానీ మా ఇంట్లో 3 నెలలు ఎక్కడ ఉంటుంది, ఇడ్లీ దోశ వాడికి అన్నిటికీ తొక్కుడు పచ్చడి. పిల్లలు ఇష్టంగా తింటారు, మేము కూడా ఇష్టంగా తింటాం. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి హైప్ బటన్ని క్లిక్ చేయండి. గిన్నెకి నూనె ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసి తొలిచేయాలి. పచ్చడి కాలం మొదలైంది, అప్పటికప్పుడు తొక్కుడు పచ్చడి మొదలు. ఇంకా మాగాయ, ఆవకాయ, బెల్లపావకాయ, ఎండావకాయ ఇవన్నీ ఒకటి వీడియోలు అయితే మెల్లిగా పోస్ట్ చేస్తా. లైక్ చేయడం మర్చిపోకండి, మీ లైక్ నాకు చాలా అవసరం. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను. అంతవరకు సెలవు, మీ పార్థ.